ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సీత పీటల మీద కూర్చున్న వేళ విశేషమేమో గాని తోటికోడళ్ళు ఇద్దరు ఒకేసారి వాంతులు చేసుకున్నారు. ఈ ఇంటికి వారసులు రాబోతున్నారన్నమాట. ఏమే శాంతి, నీకు మనవులు పుట్టబోతున్నారే. ఒరే మూర్తి, అల్లుడికి అడబాలవారి వంశవృక్షం పెరగబోతోందని చెప్పరా, చాలా సంతోషిస్తాడు. ఏమిటమ్మా సీత, ఒక గాజు తిప్పటం అయింది, ఇప్పుడు 2 గాజులు కలిపి తిప్పుతున్నావా? చూడు తల్లి, నువ్వు ఇలా గాజులు తిప్పటం వల్ల, నేను గ్లాసులు ఖాళీ చేయటం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఆ మూర్తిగాడు వచ్చి యాగం చెయ్యమని చెప్పటం ఏమిటి, మీ అత్తగారు దానికి ఒప్పుకోవటం ఏమిటి, నేనే మీ ముగుడు పెళ్ళాలిద్దరినీ పీటల మీద కూర్చోబెట్టడం ఏమిటి, అదే సమయంలో మీ తోడుకోడలిద్దరూ ఢోక్ ఢోక్మంటూ వాంతులు చేసుకోవటం ఏమిటి? నీకెలా ఉందో కానీ తలుచుకుంటే నాకు వాంతి వచ్చేలా ఉందమ్మా. అందుకే ఆ ధర్మారావు గాడి వంశవృక్షాన్ని అప్పుడే నరికి పారేద్దామమ్మా అంటే, వద్దు నాన్న, ఒక్కొక్క కొమ్మని నరుక్కుంటూ వెళదామన్నావు. ఇప్పుడు చూడు, మనం నరుక్కుంటూనే పోతున్నాం, కొత్త కొత్త కొమ్మలు పుట్టుకొస్తున్నాయి. ఏమిటమ్మా ఇది? నా మానాన్ని నేను వాగటమే కానీ నువ్వేం సమాధానం చెప్పవేమిటి? ఏమ్మా సీత, మీ తోడుకోడలిద్దరితో పాటు నువ్వు కూడా వాంతి చేసుకోలేదని బాధగా ఉందా నాన్న? వాళ్ళిద్దరినీ తొందరగా వాంతులు చేసుకోమని సలహా ఇచ్చింది నువ్వే కదా. ఇవాళ గాజులు తిప్పుకుంటూ బాధపడినందువల్ల ప్రయోజనం ఏమిట్రా? నాన్న, కోళ్ళని ఎందుకు పెంచుతాం? బాగా కండబట్టిన తర్వాత వండుకు తినటానికి. ఇది కూడా అంతే. ఓహో, నీ ఆలోచనలో ఇంత మతలబు ఉందన్నమాట. నెల తప్పిన వాళ్ళిద్దరూ బిడ్డల్ని కనడానికి వీల్లేదు. అబార్షనో ఆపరేషనో ఏదో ఒకటి జరిగేలా చేసి వాళ్ళిద్దరూ తల్లులు కాకుండా చెయ్యాలి. ఈ ఇంట్లో పెద్దవాళ్ల ఏడుపులు తప్ప పిల్లల ఏడుపులు వినిపించడానికి వీల్లేదు. బ్రహ్మాండంగా ఉందమ్మా నీ ఆలోచన. అయితే 2 గాజులు తిప్పాల్సిందే. తిప్పు, తిప్పమ్మా, బాగా తిప్పు. ఏమండి, ఏంటి అలా ఉన్నారు? 2
యజ్ఞకర్తలుగా మనిద్దరినీ పీటల మీద కూర్చోవద్దన్నందుకు మీకు బాధగా ఉందా? మీ నాన్నగారి మీద కోపంగా ఉందా? మరి దేనికండి మీ బాధ చెప్పండి. మరి మాలిని అక్క అనిత చెల్లమ్మ ఇద్దరు బిడ్డల్ని కనబోతున్నారు కదా. అవును. కానీ నువ్వు వాంతులు చేసుకోలేదే నాకు బాధగా ఉంది. భలే వారండి మీరు. వాళ్ళిద్దరూ తలలోతున్నందుకు మీరు అసూయ పడుతున్నారా? ఛే, అసూయ కాదిందు. మన పెళ్లికి ముందు అనితకు మాటిచ్చాను. ఏమని? నాకు మగబిడ్డ పుట్టాలి, నీకు ఆడబిడ్డ పుట్టాలి, అప్పుడేమో కట్న కానుకలు ఏం లేకుండా నీ కూతుర్ని నా కొడుకిచ్చి చేసుకుంటానని 1కి 2 సార్లు మాట ఇచ్చాను ఇందు. ఇప్పుడేమో అనితకు ఆడపిల్ల పుట్టి ఆ తర్వాత మనకు మగబిడ్డ పుడితే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కుదరదు కదా. దానికే బాధగా ఉంది. ఇదా మీ బాధ? మీరిచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం ఉందండి. ఎలా? అనితకి మొదటి కాన్పులో మగబిడ్డ పుట్టి 2వ కాన్పులో ఆడబిడ్డ పుట్టేలోగా నేను మగబిడ్డని కంటే మీరు మీ మాట నిలబెట్టుకున్నట్టేగా. ఏంటండి ఆలోచిస్తున్నారు? నువ్వు మగబిడ్డ అనేది నీ చేతుల్లో లేదే, ఆ దేవుడి చేతుల్లో కదా ఉంది. అయితే ఆ దేవుని మొక్కండి. దేవుడా, అనితకు ఆడబిడ్డ పుట్టేలోగా మా ఇందుకు మగబిడ్డ పుట్టేలా చూడు తండ్రి. కరెక్టేనా? నా తల్లి నువ్వు తల్లివి కాబోతున్నావంటే అల్లుడు గారు ఫోన్ చేసి చెప్పగానే పట్రాని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాను. ఆ వీధంతా స్వీట్స్ పంచిపెడదాం అనుకున్నాను. ఆ సమయానికి ఎవరూ లేక ఆ స్వీట్స్ మొత్తం నేనే తినేశాను. అమ్మా, నాకు పురుడొచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి. మాల్ని నువ్వు ఉండమనాలే గాని ఉండటానికి నాకేం అభ్యంతరం? నీకు అభ్యంతరం లేదేమో గాని మాకు మాత్రం అభ్యంతరం ఉంది. మా అమ్ముంటే ఏమైందంట? ఆ అత్తయ్య గారికి లేని అభ్యంతరం మీకొచ్చిందా? మా అమ్మ నాకు తోడుగా ఇక్కడే ఉంటుంది. మేమంతా లేవా నీకు తోడు? పెళ్ళై నెల తిరగకుండానే మీ అన్నయ్య బంగారు బాబు ఇక్కడ తగలడ్డాడు. నీ వేవిళ్ళ వంకతో మీ అమ్మ కూడా ఇక్కడ తిష్ట వేస్తే మీ అమ్మతో పాటు ఇదిగో నీ చెల్లెలు లత కూడా ఇక్కడే తిష్ట వేస్తుంది. దాంతో ఈ ఇల్లు ధర్మసత్రం అవుతుంది. తిష్ట వేయాల్సిన కర్మ మా పుట్టింటోళ్ళకేం పట్టింది? మాకేం గతి లేదనుకున్నారా? ఏమండి, నోరు మూసుకొని చేతులు కట్టుకొని నుంచుంటారేమిటి? మా అమ్మ ఇక్కడ ఉండాలా లేదా? ఉండొచ్చు. ఏమిట్రా ఉండొచ్చు? నోరు మూసుకుని ఉండు. ఏ మాలిని, ఇక్కడ ఎవ్వరు ఉండడానికి వీల్లేదు. మీతో నాకేంటంట? అత్తయ్య గారు మీరు చెప్పండి. మీకు ఇష్టం లేకపోతే మా అమ్మను అన్నయ్యను ఇప్పుడే పంపించేస్తాను. ఎవరిని పంపించక్కర్లేదు. మీ వాళ్ళందర్నీ ఇక్కడే ఉండమను. మాకేం బాధ లేదు, పరువు కాదు. ఏ శాంతి, అసలు నీకు బుద్ధుండే మాట్లాడుతున్నావా? అమ్మా నువ్వు ఊరుకో. మాలిని, మా అమ్మ ఏదో అన్నదని నువ్వేం బాధపడకమ్మా. మాకు కావాల్సింది పండంటి మనవడు. ఒరే వినోద్, నీకు బుద్ధుందా? కుక్క పని కుక్కే చెయ్యాలి, గాడిద పని గాడిదే చెయ్యాలి. పుట్టింటి వాళ్లే పురుడు పొయ్యాలి. ఆ తాత లేని వాళ్ళకి అత్తిల్లే గతి. మరి అనిత, నీకేమైనా బుద్ధుందా? తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? పురుడొచ్చేదాకా మాలిని వాళ్ళమ్మ ఇక్కడే ఉంటుందని నేను కూడా ఉండాలా? ఉంటే ఏం పోయిందమ్మా? పరువు పోతుందమ్మా. 10 మందిలో నువ్వు చులకనవుతావు, నీతో పాటు మేము కూడా లోకు అవుతాం. నేనుండడానికి మీ అత్తింటి వాళ్ళు ఒప్పుకోవచ్చు, కానీ నలుగురు ఏమనుకుంటారు? కోడలతో పాటు కోడల తల్లి కూడా తిష్ట వేసిందని ఆడిపోసుకోరు? కూటికి లేని వాళ్ళైనా కటికి దరిద్రులైనా తమ కూతురి తొలి కాన్పు తమ ఇంట్లోనే జరగాలనుకుంటారమ్మా. అదే పుట్టింటి గౌరవం. నువ్వింకా పాతకాలంలోనే ఉన్నావు. ఈ కాలంలో ఎంతో మంది కోడళ్ళు అత్తింట్లోనే పురుళ్ళు పోసుకుంటున్నారు తెలుసా? ఎవరో ఏదో చేశారని మేం చేయలేమమ్మా. మీ నాన్నగారు చస్తే ఒప్పుకోరు. 7వ మాసంలో నిన్ను తీసుకెళ్తాం. అంతవరకు నేను మీ నాన్నగారు అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూసెళ్తాం. ఏమిటి చూసేది? ఏమండి, మీరేం మాట్లాడరే? ఏం మాట్లాడమంటావు? మాలికి తోడుగా వాళ్ళమ్మ, అన్నయ్య, చెల్లెలు ఉండటానికి వినోద్ బావ ఎంతో పట్టుబట్టాడు. కానీ నాకు తోడుగా మా అమ్మ ఉండటానికి మీరేం పట్టుబట్టడం లేదేంటి? ఏ, మా అమ్మ ఉంటాం మీకిష్టం లేదా? ఇష్టం లేదని నేనన్నానా? మీ అమ్మగారే ఉండనంటుంటే నన్నేం చేయమంటావు? ఏమండి? ఏయ్, నాకిష్టం లేదని చెప్తుంటే అనవసరంగా ఎందుకు అల్లుడుగారి మీద చిందులు దొక్కుతావు? ఒకవేళ అల్లుడుగారు పట్టుబట్టినా నేను మాత్రం ఉండను. ఎందుకుంటావు? ఎందుకుంటావే? ఉండాలి, ఉండి తీరాలి. మా అందరికన్నా పెద్దవారు, పద్ధతులు పట్టింపులు తెలిసినవారు. అన్నీ తెలిసిన మీరే ఇలా అంటున్నారంటే? అవును, అన్ని తెలిసే అంటున్నాను. వసే శారదా, నువ్వెవరే? మా అల్లుడు ప్రాణ స్నేహితుడి భార్యం. పైగా వియ్యం అందిన దానివి. వియ్యం అందకముందే ఈ ఇంట్లో నీకు చనువు, పూర్తి స్వతంత్రం ఉన్నాయిగా. అవుననుకోండి. ఏమిటి అవుననుకోండి? ఇదిగో శారదా, మా అల్లుడి మీద అలిగినప్పుడల్లా నేనెన్నిసార్లు మీ ఇంటికొచ్చి ఉండలేదు? అది వేరు, ఇది వేరు. నీ మొహం, నీ చాదస్తం పక్కన పెట్టి అనిత అన్నట్లుగా ఈ ఇంట్లో వారసుడు పుట్టేదాకా నువ్వు ఈ ఇంట్లో ఉండాల్సిందే. ఇదిగో ఇలా నేను పట్టుపడ్డానికి కారణం ఉందే.
ఆ మాల్ని తల్లి చెల్లి అన్నగారు మాల్ని కడుపు వంకతో ఇక్కడ తిష్ట వేశారు. అది మంచిది కాదర్రా అని నేను అనేసరికి ఆ మాల్ని నా మీద మండిపడింది. దాని పుట్టింటి వాళ్ల ముందు నా పరువు తీసిందే. నా పరువు కాపాడ్డానికి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పడానికి నువ్వు ఇక్కడే ఉండాలి. ఇదిగో శారదా, మాలినికి ఒళ్ళుతో పాటు బలగం కూడా పెరిగిపోయింది. అలాంటప్పుడు అనితకు కూడా బలగం ఉండాలిగా. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? ఆయన ఒప్పుకుంటారా అని. ఏమిటే ఆయన ఒప్పుకునేది? మూర్తికి నేను నచ్చ చెప్తాను గాని నువ్వు ఈ ఇంట్లోనే ఉండు. ఒప్పుకోవే అమ్మా. సరే. ఓసే మాల్ని, ఇంటికి పెద్ద దిక్కని కూడా చూడకుండా నన్ను అవమానిస్తావా? నీ బలగం సంగతి, నీ జలగల సంగతి నేను చెప్తానే. అన్నపూర్ణ పిన్ని, అన్నపూర్ణ పిన్ని. అన్నయ్య, ఏమిటమ్మా ఆశ్చర్యంగా ఉంది? టీవీ మోగడం లేదు, అన్నపూర్ణ పిన్ని కనపడటం లేదు. ఏమిటి, ఏమైంది? తనకి మునిమనవడు పుట్టబోతున్నాడనే ఆనందంలో అర్చన చేయించడానికి గుడికి వెళ్ళింది. అలాగా? అన్నయ్య, ఆయన్ని కలిశారా? యాగం సంగతి, కోడళ్ళు నెలతప్పడం గురించి ఆయనకి చెప్పారా? చెప్పకుండా ఎలా ఉంటానమ్మా? ఈ వార్త చెప్పగానే చిన్నపిల్లాళ్ళ ఎగిరి గంతేసి ఆనందం పట్టలేక నా నోరు తీపి చేశాడు. నాకు మనవాళ్ళు వస్తున్నారు, నాకు మనవాళ్ళు పుట్టబోతున్నారు, నాకు వారసులు వస్తున్నారు అంటూ తెగ మురిసిపోయాడమ్మా. వాడి ఆనందం చూసి నిజంగా నా కళ్ళు చెమర్చాయి. కాకపోతే శుభవార్తల్లో శుభవార్తగా సీత కూడా నెలతప్పుంటే బాగుండు అన్నాడమ్మా. నాకు అదే అనిపిస్తుంది అన్నయ్య గారు. కంగారు దేనికమ్మా? ఈవేళ కాకపోతే రేపు సీత మాత్రం నెలతప్పకుండా ఉంటుందా చెప్పు? అన్నట్టు అసలు సంగతి చెప్పడం మర్చిపోయానమ్మా. ధర్మ పదే పదే లక్ష్మి గురించి అడిగాడు. ఈ మధ్య తరచూ లక్ష్మి కల్లో కనిపిస్తోందిట. అందుకని లక్ష్మిని చూడాలంటూ పట్టుబట్టాడమ్మా. నేనేదో సది చెప్పాననుకో. లక్ష్మి జైలుకు వెళ్ళిన సంగతి గానీ ఎందుకు చెబుతానమ్మా? నాకు మాత్రం తెలీదు ఏదెప్పుడు చెప్పాలో. ఏంటన్నయ్య ఇది? కుంకుమ పువ్వమ్మా. తనకి మనవాళ్ళు పుట్టబోతున్నారనే ఆనందంతో ధర్మారావు స్వయంగా షాపుకు వచ్చి కొనిచ్చాడు. పండంటి మనవాళ్ళు పుట్టాలని తన కోడళ్ళకిద్దరికీ ఇమ్మన్నాడు. అడబాల వంశానికి వంశాంకురాన్ని అందిస్తున్న కోడళ్ళకి ఆశీస్సులతో మీ మావయ్య అడబాల ధర్మారావు. చెల్లెమ్మా, ఈ కుంకుమ పువ్వు ప్రతిరోజు పాలల్లో కలిపి మీ కోడళ్ళకిద్దరికి ఇస్తూ ఉండు. సరే అన్నయ్య. మనవాళ్ళు పుట్టేసరికన్నా ఆయన వస్తారంటావా? తప్పకుండా వస్తాడమ్మా. మనవాళ్ళ బారసాల ధర్మారావు సమక్షంలోనే జరుగుతుంది. సరేనా? ఒరే మూర్తి, పిల్లలు పుడితే కదరా బారసాల జరగడానికి. సరదా సరదా సిగరెట్టు, ఇది దొరల్తాగు బల్ సిగరెట్టు, పట్టు పట్టి ఒక దమ్ము లాగితే స్వర్గానికి ఇది తొలిమెట్టు. సరదా సరదా సిగరెట్టు, ఇది దొరల్తాగు బల్ సిగరెట్టు, దొరల్తాగు బల్ సిగరెట్టు, దొరల్తాగు బల్ సిగరెట్టు, దొరల్తాగు బల్ సిగరెట్టు. సరదా సరదా సిగరెట్టు. అబ్బా, ఎదుటి వాళ్ళ పొయ్యిలో మంట మండితే మన పొయ్యిలో నీళ్లు పోసుకున్నట్టుగా ఎవరి మీదో కోపం నా మీద చూపిస్తావేమిటమ్మా? నా బంగారం లాంటి సిగరెట్ నేనేం చేసింది? నాన్న, ఆ ధర్మారావు మూర్తి చేత కుంకుమ పువ్వు పంపించాడు. ఆడి బొంద, ఎంత కుంకుమ పువ్వు వాడితే మాత్రం నేను ఎర్రబడేదే సచ్చేదా? ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికి నన్ను నలుపు నలిపే గాని తెలుపు రాదు అన్నట్టు నా రంగు ఇంతేనమ్మా. ఇక ఆపుతావా? నీ మొహానికి కుంకుమ పువ్వు ఒకటా? నీ చెప్పేది కూడా అదే. ఎందుకు పంపినట్టు? చెవిలో పువ్వు పెట్టుకున్న నీకు కుంకుమ పువ్వు ఎందుకు పంపాడో ఏమర్థమవుతుంది? భద్రకాళ్ళు అలా విరుచుకుపట్టమే తప్ప అసలు సంగతి చెప్పవు కదా. మాలిని అనిత కడుపుతో ఉన్నారుగా? కడుపుతో ఉన్నారు. కుంకుమ పువ్వు వాడితే పుట్టే బిడ్డలు మంచి రంగుతో పుడతారని వాళ్ళిద్దరినీ వాడమని పంపించాడు. అమ్మా, ఈ పూలతో రంగులు మారతారా తల్లి? మా అమ్మ కూడా బస్తాలు బస్తాలు కుంకుమ పువ్వు వాడింది. నేనేమన్నా ఎర్రగా పుట్టానా? మీ అమ్మకి ఏనాడైనా కుంకుమ పువ్వు కొని పెట్టానా నేను? అయినా నువ్వు ఎర్రగా పుట్టలేదా నాన్న? సరే, పూలు పంపాడు, దానికి మనం ఏం చేయాలో చెప్పు. ఇదే అవకాశంగా తీసుకొని ధర్మిగాడి వంశవృక్షం పెరగకుండా చూడాలి. మాలిని అనిత కడుపుల్లో పెరుగుతున్న పిల్లల్ని కడుపులోనే మట్టు పెట్టాలి. అదెంత పనమ్మా? వాళ్ళిద్దరూ నిద్రపోతున్నప్పుడు మన దొడ్డు ఉన్నాయి చూసావా గుండ్రాళ్ళు, అవి తెచ్చి వాళ్ళ పొట్ట మీద పడేస్తాను, సరిపోతుంది. అదేం అక్కర్లేదు. ఆ ధర్మారావు పంపిన కుంకుమ పువ్వుతోని వాడి వంశాంకురాన్ని నాశనం చేయాలి. నువ్వు బజారుకు వెళ్ళి విషం తీసుకురా. అలాగే. ఏమిటి? సిగరెట్ పీక. వెళ్ళు.
అత్తయ్య ఎవరికివి? ఇంకెవరికమ్మా? కడుపుతో ఉన్న మాలినేకి అనితలకి. అత్తయ్య ఏమ్మా ఒంటి చేత్తో ఇంటి పని వంట పని మొత్తం పనులన్నీ మీరే చేస్తున్నారు. మీరిలా కష్టపడ్డో నేను చూడలేకపోతున్నాను. మీకంత అవసరం ఏమొచ్చిందత్తయ్యా? తప్పదు కదమ్మా. ఏంటి తప్పదు? ఇంతమంది ఉన్నా ఏ ఒక్కరికి పని చెప్పకుండా అన్నీ మీ నెత్తినే వేసుకుంటారు. ఇక నుంచి మీరు ఏ పని చేయడానికి వీల్లేదు. చేయకుండా ఉంటే ఇల్లెలా నడుస్తుందమ్మా? పని మనిషిని పెట్టండి. పని మనిషా? అవునత్తయ్యా. మాలిని అనిత గర్భవతులు. వాళ్ళకి తోడుగా ఉండడానికి ఇంటి పనులు చేయడానికి పని మనిషి ఉంటే బాగుంటుంది. పని మనుషుల్ని పెట్టడం నాన్నగారికి ఇష్టం లేదని మీకు తెలీదా? నాకు తెలిసి ఏనాడు మన ఇంట్లో పని మనిషి లేదు. కానీ ఇప్పుడు ఆ అవసరం వచ్చింది ఇందు. ఇప్పటిదాకా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు మాలిని అనిత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరుగా. అందుకని పని మనిషి కావాలంటున్నాను. ఏ పని మనిషి అక్కర్లేదు. మాలినికి తోడుగా రవణమ్మ అత్తయ్య ఉంటారు. అలాగే అనితకు వాళ్ళ అమ్మగారు తోడున్నారు. ఇక పని మనిషి చేయడానికి ఏం పనుంది? నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవే ఇందు. రవణమ్మ పిన్ని, శారద పిన్ని ఎప్పుడూ మాలి అనితల్ని కనిపెట్టుకొని ఉండలేరుగా. అదే పని మనిషి అయితే 24 గంటలు కనిపెట్టుకొని ఉంటుంది. నువ్వెన్ని చెప్పు, పని మనిషిని పెట్టడం నాకిష్టం లేదు. ఇందు, సీత చెప్పినట్టు పని మనిషిని పెట్టడం మంచిదని నాకు కూడా అనిపిస్తోంది. సరే, మీకు మంచిదనిపిస్తే పెట్టండి, నాకేం అభ్యంతరం లేదు. వదినా, మాలినికని యాపిల్స్ కట్ చేశారుగా, ఇస్తారా? నేనే తీసుకొస్తాను. మణిని ఒకసారి పిలవండి. ఎందుకు వదినా? మంచి పని మనిషిని తీసుకురమని వాడికి చెప్పాలి. అత్తయ్య, మణికి చెప్పడం దేనికి? మన రవణమ్మ పిన్నికి తెలియని పని మనుషులున్నారా? ఏ రవణమ్మ పిన్ని? అయ్యో, మా వీధిలో అందరికీ మంచి పని మనుషుల్ని కుదిర్చి పెట్టేది నేనేనమ్మా. అలాగే మనకు నమ్మకమైన మంచి పని మనిషిని చూడు పిన్ని. చెప్పావుగా, ఇవాళే మంచి పని మనిషిని తీసుకొస్తాను. మనమే వినవుతాం. అయ్యో, గేమ్ ఓవర్ అయిపోతుంది బావా. అవన్లే ఉండు. ఫాస్ట్ 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 ఫాస్ట్. నేను ఆడతాను, ఇవ్వు బావా. గేమ్ నేను ఆడతానంటే. నేను ఆడుతున్నాను కదా. అవదులే బావా, ఇవ్వు బావా, ప్లీజ్ ఇవ్వు బావా. అరే అయ్యో అయ్యో అయ్యో, ఏమిటిది? ఏమిటి నువ్వు చేస్తున్న పని? సిగ్గులేదా? ఉండక్క, ఎంచక్క బెడ్డెక్కి బావ మీద పడుతూ ఆ ఈకేకలు పక్కపక్కలు ఏంటే? ఇద్దరం వీడియో గేమ్ ఆడుకుంటున్నాం, సరదాగా నవ్వుకుంటున్నాం. ఈ మాత్రం దానికే లతమే చిందులు తొక్కాలా? లత ఎవరు? నీ చెల్లెలేగా? చెల్లెలే, అందుకే నా బాధ. పెళ్ళాం కడుపుతో ఉన్నప్పుడు తోడుగా ఉండడానికి పెళ్ళాం చెల్లెలు రావడం, బావగారితో చనువుగా ఉంటూ దగ్గర కావడం, పెళ్ళానికి పురుడొచ్చేలోగా పెళ్ళాం చెల్లెలికి కడుపు రావడం, ఆ తర్వాత అక్క చెల్లెలిద్దరూ సౌతులు అవ్వడం. ఇలాంటి సంఘటనలు ఎన్ని చూడలేదు? ఏంటి అంత దారుణంగా మాట్లాడతావు? దారుణం కాదు, జరుగుతున్నదే చెప్తున్నాను. ప్లస్ మైనస్ కలిస్తే ఏమవుతుంది? కరెంటు పుట్టదా? బావా మరదలిద్దరూ కాస్త చనువుగా ఉన్నంత మాత్రాన అపార్థం చేసుకుని అనుమానించడమేనా? అయినా అల్లుడు గారు లతా చనువుగా ఉండటంలో తప్పేమీ లేదమ్మా. అమ్మా, నువ్వేనా ఇలా మాట్లాడేది? నేను ఇలా మాట్లాడటానికి కారణం ఉందమ్మా. కారణమా? ఏంటి? అల్లుడు గారి జాతకం ప్రకారం ఆయనకిద్దరు భార్యలట. జాతకమే కాదమ్మా, హస్త సాముద్రికి కూడా అదే చెప్తుంది. ముక్కు మొహం తెలియని ఏ ముదృష్టంతో నీకు సవతిగా రావటం కన్నా నీ చెల్లెలే నీకు సవతిగా వస్తే ఏ బాధ ఉండదు కదమ్మా. నోర్మై, మా ఆయనకి ఇద్దరు పెళ్ళాలా? అలా అని జాతకం చెప్తోందా? హస్త సాముద్రికం కూడా చెప్తుందట. చంపేస్తాను. హస్త సాముద్రికం చెప్తోందా? చెప్తుంది. అమ్మా, మరి ఈ సంగతి నాతో ఎందుకు చెప్పలేదు? నువ్వు అల్లుడు గారిని ప్రేమించావుగా. ఒకవేళ పెళ్లికి ముందే ఈ సంగతి చెప్పినా నువ్వు నమ్మవు, గిట్టగా చెప్తున్నాను అనుకుంటావు. సరే, ఏం జరిగితే అది జరుగుతుందని నీకు చెప్పలేదమ్మా. నా మొగుడి జాతకం హస్త సాముద్రికం దృష్టిలో పెట్టుకొని లతని ఇక్కడ తీసుకొచ్చావన్నమాట. లతకబడి ఏడుస్తావేంటి? లత కాకపోతే ఇంకో చార్లతో ఎవరితో నీకు సవతిగా రావటం ఖాయం. ఆ చార్లత కన్నా నీ తోడబుట్టిన లతే మంచిది కదమ్మా. రావే లత. మాలిని, నా జాతకం నేను రాసుకోలేదుగా. నా అరచేతిలో రేఖలు నేను గీసుకోలేదుగా. నాకిద్దరు పెళ్ళాలన్న సంగతి ఇప్పుడే తెలిసింది మాలిని. ఇద్దరినే కర్మ, ముగ్గురిని కట్టుకో. బాగుండదులే. నీకు లతకి అన్యాయం చేసిన వాడిని అవుతాను. మీ అమ్మగారు చెప్పిన దాన్ని బట్టి ఇక నుంచి మీ చెల్లెలతో కిచకిచలాడుకుంటారు. ఆడేది? అమ్మో!